ఇంత పెద్ద ధర్మరక్షణ సభ చేయడం ఎట్లా అనిపిస్తుంది మేడం? మంచిది. ప్రతి ఒక్కరికి కూడా మన ధర్మం అంటే ఏందో తెలిసింది, మన దేశ రక్షణ ఎలా చేయాలో అర్థమైంది. దేశం బాగుండాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ధర్మాన్ని రక్షించుకోవాలి అన్న ప్రతి ఒక్కరికి కూడా మేలుకున్నారు. కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది. ఈరోజు భాగ్యనగర్ మొత్తము కూడా ఇక్కడ ఉండడము, పార్టీలకు అతీతంగా ధర్మ గొప్పతనం ఏంది, సనాతన ధర్మం అంటే ఏంటి, సనాతన ధర్మం ఒక వారసత్వము, ఆ వారసత్వాన్ని పిల్లలకి కూడా మనం అప్పచెప్పాలి అన్న స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో ఉంది. కాబట్టి మంచిగా అనిపిస్తుంది. మేడం, రోహింగ్యాల వల్ల ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక్కడ ప్రాంత ప్రజలు? రోహింగ్యాల వల్ల ఏమైతుందంటే కొంతమంది ఏమనుకుంటారు, వచ్చి 4-5 బతుకుతున్నారు, ఇంత పెద్ద దేశంలో వాళ్ళు బతికితే మనకేమి నష్టం అనుకుంటారు. కానీ ప్రతి ఒక్క దాంట్లో కనిపించకుండా చేస్తూ ఉంటారు. ఎకనామిక్ ఇన్ఫిల్ట్రేషన్ అవుతుంది, అంటే ఆర్థికంగా మనం దెబ్బతీస్తారు. మనకి రావాల్సిన ఉద్యోగాలు వాళ్ళు చేస్తారు, మన వ్యాపారాలు వాళ్ళు చేస్తారు. అలాగే లవ్ జిహాద్ పేర్ల మీద అమ్మాయిలను పెళ్లిళ్ళు చేసుకుంటారు, శాశ్వతంగా అందులో కలుపుకుంటారు. ధర్మంలలో గొడవలు అవుతాయి. కాలేజ్ల పేర్ల మీద యూనివర్సిటీలలో స్టూడెంట్స్ అని చెప్పి జాయిన్ అవుతారు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూయిస్తారు. మన దేశం మీద వ్యతిరేకతను పెంచుతారు, ధర్మం మీద వ్యతిరేకతను పెంచుతారు. ఇలా చెప్పుకుంటూ పోతే దెర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ థింగ్స్. సరే, వాళ్ళు రేషన్ కార్డులు తీసుకొని ఇన్ని బియ్యం తింటున్నారా అన్నది కాదు, లోపల వాళ్ళు ఎన్ని చేస్తున్నారు అన్నది ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేలుకున్నారు. మన దేశం బాగుండాలి, మన ఇల్లు బాగుండాలి అని అంటే ఇలాంటి వాళ్ళని అందరినీ తరిమి కొట్టాల్సిన సమయం ఆసన్నమైందని ఈ రోజు పార్టీలకు అతీతంగా రావడం అన్నది నిజంగా కూడా సంతోషకరం. అట్లానే కుల వృత్తుల పైన కూడా ఈ రోహింగ్యాల ప్రభావం ఎక్కువ ఉందని చెప్తా ఉన్నారు మేడం, దీనిపైన ఏం చెప్తారు మేడం? నిజంగానే అండి, కుల వృత్తులు ఈరోజు మనం చూస్తున్నాము. ఒకప్పుడు మగ్గం నేసే వాళ్ళు ఉండేవాళ్ళు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, మగ్గం నేసే వాళ్ళు కేవలం పద్మశాలి వాళ్ళే చేసేవాళ్ళు. ఈ రోజు మీరు మగ్గం నేసే వాళ్ళ దగ్గర చూసే ప్రతి ఒక్క షాప్లో కూడా రోహింగ్యాలు వాళ్ళే ఉంటున్నారు. ఎందుకు అని అంటే వాళ్ళు ఇక్కడికి వలస వస్తారు, వాళ్ళు చీప్గా డబ్బులు, అంటే మనం 1000 రూపాయల కూలి మనము తీసుకుంటే వాళ్ళు 500 రూపాయల కూలి తీసుకుంటారు. అదే తక్కువ రేటు ఉంది కదా అని చెప్పి మన వాళ్ళు కూడా తెలిసి తెలియనట్టుగా పోతాయి. కూరగాయల విషయంలో కూడా మనం ఒక పంట పండించి మనం కూరగాయలు ఒక రేట్లోకి అమ్మితే వాళ్ళు ఇంకొక రేట్లో బయట నుంచి తెచ్చి కూరగాయలు అమ్ముతారు. ఇలా ప్రతి ఒక్కది రీసెంట్ వరకు కూడా గౌడన్నలని దగ్గరికి కూడా వాళ్ళు పోయిను, తాటి చెట్లు కూడా ఎక్కే సామర్థ్యం వాళ్ళకు వచ్చింది అని అంటే మనం ఎంత భయంకరమైన సిచ్యువేషన్ లో ఉన్నాం. ఇప్పుడైనా మనం మేల్కోవాలి, అప్రమత్తం కావాలి. మేడం, అట్లనే అక్రమ ఐడెంటిటీ ఇవ్వడం వెనుక రాజకీయ నాయకుల పాత్ర ఏమైనా ఉందా? డెఫినెట్ గా ఉందండి. ఇది వైఫల్యం రాజకీయ నాయకులతో పాటు అధికారులది కూడా. ఈ రోజు జిహెచ్ఎంసీలో 12,000కు పైగా డెత్ సర్టిఫికెట్లు, బర్త్ సర్టిఫికెట్లు ఇచ్చారని చెప్పి దాదాపుగా 2 ఏళ్ల నుంచి మేము పోరాడుతున్నాం. ఇంతవరకు కూడా ఒక జిహెచ్ఎంసీ మేయర్ గా తను పట్టించుకోలేదు, రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న వాళ్ళు పట్టించుకోలేదు, అధికార పార్టీ వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. మళ్ళీ ఇవన్నీ ఎలా వస్తున్నాయి అని అంటే వాటికి సమాధానం లేదు. ఈ రోజు బర్త్ సర్టిఫికెట్ ని తీసుకుంటారు, తర్వాత ఆధార్ కార్డ్. నిజంగా అండి, న్యాయంగా మన దేశంలో పుట్టి మనం ఉన్న మనలాంటి వాళ్ళకు ఒక ఆధార్ కార్డ్ తీసుకోవాలంటే చాలా కష్టం. అలాంటిది అక్కడి నుంచి వచ్చి ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి నిమిషాలలో అయిపోతుంది. కాబట్టి అలాంటివి కూడా అరికట్టాలి. ఇది కేవలం సమాజంలో వచ్చినది. ఈ రోజు మేలుకుని వీళ్ళు ఒత్తిడి చేసే రేపు ప్రభుత్వంలో రావాలి, అధికారులలో కూడా మార్పు రావాలి. మేడం, అట్లనే ప్రభుత్వ పథకాలను పొందుతున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా డబుల్ బెడ్రూమ్లు కూడా వాళ్ళకి కేటాయించడం జరిగిందని చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు వాస్తవం మేడం? ఒక్కసారి ఆధార్ కార్డు వచ్చిందండి, తర్వాత ఓటర్ ఐడి కార్డు వస్తుంది. ఓటర్ ఐడి కార్డు రాగానే వాళ్ళు ఎంచుకున్న వాళ్ళని ఎన్నుకుంటారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో మనం చూసాము, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఎన్నో రోజుల నుంచి వాళ్ళతోటి ఉన్నారు. ఆ రోహింగ్యాలను తరిమేయాలి అని అంటే దానికి SIRకి సపోర్ట్ చేయరు, CAAకి సపోర్ట్ చేయరు, NRCకి సపోర్ట్ చేయరు. ఇలా చేసుకుంటూ పోతే తను అనుకుంటుంది తను ఒక్కటి మాత్రం గెలుస్తుంది, తను రాజ్యం వెళ్తున్నానని అనుకుంటున్నారు. కానీ తన దేశానికే ముప్పు తెస్తుంది, దేశానికే అన్యాయం చేస్తుంది అని చెప్పి వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఈ రోజు ప్రతి ఒక్కరు మేలుకుంటేనే దేశం బాగుంటుంది. దేశం అంటే కేవలం ఒక బీజేపీయో, VHPయో, బజరంగ్ దళో, RSSఏ కాదు. దేశం అంటే ప్రతి ఒక్కరిది, హిందూది, ముస్లింది, క్రిస్టియన్ది, ఇసాయిది, అందరిది. అందరం కలిసి ఉంటేనే దేశం ఒక బలం. అట్లాంటి దేశమే లేకపోతే ఉండి లాభమేంది? ప్రతి ఒక్కరు పొద్దున లేసి కష్టపడి సంపాదించి నా పిల్లలకు ఆస్తులు కూడబెట్టాలి అని అనుకుంటారు. ఆస్తులు అనుభవించడానికి వాళ్ళకి దేశం లేదు, సమాజం లేకపోతే ఆస్తితోటి లాభమేంది? అదొక్కటి కూడా మేల్కోవాలి అందరూ. రోహింగ్యాల ముఖ్య లక్ష్యం ఏమై ఉండొచ్చు మేడం? మన ధర్మాన్ని కులగొట్టాలి, మన ధర్మాన్ని నిర్వీర్యం చేయాలి. మన ధర్మాన్ని నిర్వీర్యం చేస్తే మన దేశంకి కూడా అన్యాయం జరుగుతుంది. ఈ రోజు విశ్వగురువుగా ఎదుగుతున్న మన దేశాన్ని చూసి చాలా మందికి కళ్ళు మండుతున్నాయి. అట్లాంటి వాళ్ళు బయట నుంచి ఫండింగ్లు తెచ్చి ఇట్లాంటి రోహింగ్యాలను సపోర్ట్ చేసి దేశంలోనే గొడవలు చేస్తారు. నేను ఏదో ఇది యాదృచ్ఛికంగా చెప్పడం కాదండి. రీసెంట్గా చూశారు, కేరళలో ఒక ఆ మహిళ సెల్ఫీ తీసి ఒక పక్కనున్న వ్యక్తిని నన్ను చేశాడు అని అంటే పాపం అండి. అతను ఏజ్ ఓల్డ్ పర్సన్, స్వాభిమానం గల వ్యక్తి,
తట్టుకోలేక ఆ బాధని తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారు. ఇవాళ ఇవన్నీ ఇలాంటివి కూడా జిహాదీలు జరుగుతాయి. మొన్న జేఎన్యూలో యూనివర్సిటీల పేర్ల మీద భారత్ తేరే తుకుడే కరేంగే అని అన్నాడు, మోదీ తేరే ఖబర్ కుదాయింగే అని అన్నాడు. ఇవన్నీ మాటలు ఎందుకండి? చదువుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఇవన్నీ ఎందుకు? వ్యతిరేక భావాజాలాలు లేపడము, ప్రజలలో తెలిసి తెలియకుండా అమాయకులను వాళ్ళ ట్రాప్లో వేసుకోవడము, ఇదంతా ఒక పెద్ద కుట్ర. ఈ అంతటా కుట్ర కేవలం బీజేపీకి నష్టమో మా హిందూ ధర్మానికో నష్టం కాదండి. ఇదంతా మన దేశానికే నష్టం. మన దేశాన్ని విశ్వగురువుగా ఎదగొద్దని చెప్పి ఆర్థికంగా మనని ఇబ్బంది పెట్టి రేపు బంగ్లాదేశ్ లాగా, నేపాల్ లాగా, ఇరాన్ లాగా చెయ్యాలి అన్న చెప్పి కొంతమంది కుట్ర చేస్తున్నారు. ఇప్పటికైనా ఇంతమంది మేలుకున్నారు, మా దేశంకి ఏమీ కాదు అన్న భరోసా అయితే నాకు ఈ సభను చూసే వచ్చింది. అట్లనే బంగ్లాదేశ్ లో అయితే హిందువుల పైన చాలా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు కదా మేడం. కానీ మనం ఇక్కడ మాత్రం వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు గురి చేయకుండా మనం యూనిటీ చైతన్యం కోసం ఇట్లాంటి ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం కదా మేడం. ఈ సభ పైన మీ ఒపీనియన్? మన ధర్మం ఒక గొప్పతనం అండి. మన ధర్మం ఏమి చెప్తుంది? ప్రతి ప్రాణిని రక్షించాలి, ప్రతి ప్రాణిని ప్రేమగా చూడాలి. చెట్టు గాని, పుట్ట గాని, గుట్ట గాని, ఆకాశం గాని, చుక్కలు గాని, కనీసం నీటి బొట్టువు కూడా మనకి దేవునితో సమానం. ఇది మన ధర్మం గొప్పతనం. అన్ని ధర్మాలలో ఆ గొప్పతనం లేదు. కాబట్టి ఒకటి కాదు 100 సార్లు నేను చెప్తాను, భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మం ఉన్నన్ని రోజులు ప్రజలందరూ మనశ్శాంతితో ఉంటారు. ఏ రోజైతే మీరు కుట్రలు పన్ని హిందూ ధర్మాన్ని లేకుండా చెయ్యాలనుకుంటారో మీరు కూడా పోతారు. కానీ అందరికీ ఒకటే చెప్తున్నా, జబ్ తక్ చాంద్ సూరజ్ రహేగా, జబ్ తక్ హిందూ ధర్మ రహేగా. మేడం, రోహింగ్యాల విషయంలో ఈ సభ జరిగిన తర్వాత కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఏం చేస్తారు? లేదండి, యాక్చువల్ గా మేము ఈ సభ వల్ల ప్రతి ఒక్కరికి మేలుకొల్పిస్తున్నాము. దాని తర్వాత డాటా కలెక్ట్ చేస్తాము. ఆ డాటాని స్టేట్ హోమ్ మినిస్ట్రీకి, తర్వాత సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి ఇస్తాము. ప్రతి ఒక్కరు కూడా మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళని గుర్తించాలి. ప్రతి ఒక్కరు బాధ్యతగా పోలీస్ స్టేషన్లకు వెళ్ళాలి. ఇది ఇక్కడితో అయిపోయే సభ కాదండి. ఇది జస్ట్ జాగృతం చేయడానికి చేసుకున్న సభ. దీని తర్వాత ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది. లీగల్ గా కూడా హోమ్ మినిస్ట్రీ దగ్గర నుంచి మేము తీసుకుంటాం. ఈ రోహింగ్యాల పైన ఇప్పుడు ఫస్ట్ స్టెప్ వేసిరు, ధర్మరక్షణ సభ అని ఏర్పాటు చేశారు కదా. కేవలం ఇక్కడి ప్రాంత ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల ఇతర జిల్లాల నుంచి కూడా, ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చారు కదా. ఎట్లా అనిపిస్తా ఉంది? ఇది చాలా మంచి పరిణామం. హిందువుల పట్ల జాగ్రత్త ఐక్య పెంచడానికి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు ఏదైతే బాగా రోంగి అది ఉద్దేశించి ఒక సభ తీసుకొచ్చారో చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఈ బెల్ట్ అంతా ఈ దొంగనా కడుకులు కబ్జా చేసుకొని కూర్చోరు. మనము కష్టాజీతంతో మనం ట్యాక్స్ కడితే మన పైసలతో వచ్చే రేషన్ బియ్యము, పుకట్ల రేషను, పుకట్ల దవాఖానాల ఇలాజ్లు, పుకట్ల ఇల్లులు అనుకుంటా మన మీదే రూపాయి చెల్లిస్తారు ఈ కొడుకులు. ఇక్కడున్న కొడుకులు ఏం చేస్తారు అంటే ఇక్కడున్న తుర్క కొడుకులను ఖరాబ్ చేస్తారు. మేము ఏమంటున్నాం, ఇండియాలో ఉన్న ఇండియా ముస్లింలను మేము ఏమంటలేం. కానీ ఈ దొంగల కొడుకులకు సపోర్ట్ చేస్తాం. మీరు బి దొంగల కొడుకులే. ఎందుకంటే అక్కడ మన దాన్ని ఏమంటారు, బంగ్లాదేశ్లో మన హిందువులని కేవలం హిందూ మతం పాటిస్తున్నందుకు కొట్టి చంపి చెట్టుకు లటకాంచి పెట్రోల్ పోసి అంట పెడుతుంది. ఆడేమో మనోళ్ళని మైనార్టీ వాళ్ళని చంపుతారు. హిందువులు మైనార్టీలు, క్రిస్టియన్లు మైనార్టీలు. మళ్ళీ ఇక్కడ ఈ సలహాలకేమో మనం ఎందుకు రాచ మర్యాదలు చేయాలా? వీళ్ళని బి బగాంచాలా, లేఖి గార్కులని వీళ్ళని బి బగాంచాలా. మన దేశాన్ని అరెస్ట్ చేసి తిరిగి పంపించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే కోరుతున్నాం, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేసి ఇలా డిటెన్షన్ సెంటర్స్లో పెట్టి వాళ్ళ దేశాలకి తరిమి కొడుతుర్రు. మీరు కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ని పాటిస్తూ ఎక్కడెక్కడైతే రోహింగ్యాలు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా ఇమీడియట్లీ పికప్ చేసుకొని డిటెన్షన్ సెంటర్స్లో వేసి బంగ్లాదేశ్కి తరిమి కొట్టాలని మేము కోరుతున్నాం.